నీకు డ్రైవ్లో చూపెడతాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ యొక్క అదేంటిది మంచి హాయ్ అందరికీ, నేను మీ వినరబుల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టయితే బైక్ రివ్యూ అని చెప్పాను కదా. ఇది మన బైక్. ఇది వచ్చేసి SD అడ్వెంచర్ 350cc. మనం వచ్చేసి ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 2,80,000 పడింది. ఇంకా యాక్సిరీస్ ఎక్స్ట్రా యాక్సిరీ వచ్చేసి కలిపి మొత్తం 5,000 ఎక్స్ట్రా, మొత్తం 2,95,000 ఆన్ రోడ్ వచ్చేసి పడింది. సో మనం పూర్తి డీటెయిల్స్కి అయితే వచ్చేసరికి ఈ బైక్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ బైక్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. దీనికి వచ్చేసి 3 మోడ్స్ ఉంటాయి: రెయిన్ మోడ్, ఆఫ్ రోడ్, రోడ్ మోడ్. ఈ 3 మోడ్స్లో అయితే బైక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో నేను నడిపినంత వరకు నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే దీని పర్ఫార్మెన్స్ అయితే రగడ్ ఫీల్ ఉంటుంది, ఓ గుర్రం మీద పోయినట్టు ఉంటుంది. సో ట్రావెలింగ్ కోసం మాత్రమే ఈ బైక్ను మాత్రం మేము తీసుకున్నాం. ఏంటంటే దీని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కింద మనం గోప్రోలో వీడియో తీసి మీకు క్లియర్గా చూపిస్తాను, ఆఫ్ రోడ్ ఎలా ఉంటుందో, రోడ్ మోడ్ ఎలా ఉంటుందో. సో మీరైతే మర్చిపోకండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఏంటంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ రావాలన్నా, మంచి మంచి లొకేషన్స్లో మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ కంటెంట్స్ అన్నీ నీకు 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి మీకైతే ఇవ్వబోతున్నాను. ఏంటంటే మీరు సపోర్ట్ ఇస్తేనే కొద్దిగా రీచ్ అనేది ఉంటుంది. సో మన సాంగ్స్ కూడా చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పినట్టే సాంగ్స్ చెప్పాను కదా. సాంగ్స్ అనేవి ఓ 3 మంత్స్కి ఒక సాంగ్ తీస్తాను. ఏంటంటే ఫర్దర్గా మనం సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ కావడానికి. ఇన్ని రోజులు నేను సోషల్ మీడియాలో లేను కాబట్టి, సో ఫర్దర్గా మనం ఎక్స్పోజ్ కావాలి కాబట్టి ఈ ట్రావెలింగ్ అని పెట్టుకున్నాను. కొన్ని రోజుల వరకు ట్రావెలింగ్ చేద్దాం, కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ కోసం. మనం అక్కడక్కడ ట్రావెల్ చేస్తూ లిరిక్స్ రాసుకుంటూ సాంగ్స్ అయితే మధ్యలో జర్నీ చేసుకుంటూ కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఆ ఎంటర్టైన్మెంట్ కోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, ఫాలో అయితే కొట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్గా మనం రివ్యూ అయితే చూస్తున్నాం, చూడండి. ఒక వీడియో నేను చలో మనమైతే రైడ్కి వెళ్తున్నాం. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అయితే ఇప్పుడు చూసాం. రోడ్ మోడ్ ఇది. థర్డ్ గేర్లో 60, ఫోర్త్ గేర్లో 90 వరకు వచ్చింది. ఫోర్త్ గేర్లో, ఫిఫ్త్ గేర్. ఇక చూసాం. హైవే ఎక్కుదాం. హైవే ఎక్కిన తర్వాత దాని పూర్తి పర్ఫార్మెన్స్ అయితే చూసాం. మ్యాక్సిమం బాగా స్పీడ్ పోతుంది, బట్ ఏంటంటే నేను లిమిట్గా వెళ్తాను ఏదైనా, ఎందుకంటే మనం సేఫ్టీ ముఖ్యం కదా. సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేను అంత ప్రో రైడర్ లెక్క డ్రైవ్ చేయను, నా లిమిట్స్లో నేను ఉంటా. సో హోప్ నా వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ ఎందుకంటే గోప్రోలో మైక్ అయితే సెట్ చేసి పెట్టాను కదా, సో దాని గురించి మనకి ఎట్లా వస్తుందో లేదో తెలీదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెక్ చేస్తాను, వాయిస్ క్లారిటీ బట్టి ఎలా ఉంటుందో లేదో. తిరిగేట్లు వెళ్తున్నాం కదా, 95 స్పీడ్. నాకైతే ఏం వెళ్ళినట్టు అనిపించట్లేదు, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి. హెల్మెట్స్ మస్ట్గా యూజ్ చేయాలి. హైవేకి అయితే వచ్చినాం. హైవేలో చూసాం దీని పర్ఫార్మెన్స్ అనేది.
ఆఫ్ రోడింగ్ వెళ్దాం. 130 అన్న పోయిందా? 127 128 కదా? 128. నేను గుంజుతలేను, మళ్ళా ఇదంతా డిస్టర్బెన్స్ ఉన్నది. 4th గేర్లో 100 పోతుంది. 4th గేర్, 5th గేర్ 1 కొత్త బైక్ కాబట్టి నేనేమంతా ఫాస్ట్గా కొట్టట్లేదు. మ్యాక్సిమం అరే దాటినామా అది ఆఫ్ రోడింగ్కి మేము బయటికి ఒక ఏరియా చూసాము, అది దాటినాం అనుకుంటున్నాను. మేబీ దాటినామో దాంట్లో తెలీదు, ఎగ్జాక్ట్గా తెలియదు. అక్క ఇటు సైడే దాటినాం. లేదు దాటినాం. మనమైతే ఆఫ్ రోడ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్కి అయితే వచ్చినాం. చూద్దాం ఎట్లుంటుందో పర్ఫార్మెన్స్. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్కి అయితే వచ్చాం. కొండపైకి అయితే ఎక్కుదాం, ఎట్లుందో పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్కి అయితే వచ్చినాం మనం. ఓహో చూసారు కదా, మనకైతే ఆఫ్ రోడింగ్ బైక్స్ కావాలంటే ఆఫ్ రోడింగ్ బైక్సే, ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడింగ్ బైక్స్ ఇది. సో మనం ఇప్పుడు మీ బైక్స్ అయితే చూసారు కదా, కొద్దిగా టాస్క్లే ఉంటుంది నాకు తెలిసి. ఈజీ ఎక్కేసాము. ఈ లారీలు అవన్నీ తిరుగుతాయి కావచ్చు మేబీ కొండ మీదకి అయితే. ఇది మన ఏంటంటే బైక్ కొనాలనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, గుడ్ బైక్, యూ క్యాన్ ఈజీలీ క్రూజ్ ఇట్. చూసారు కదా, ఆఫ్ రోడింగ్ బైక్ కాబట్టి పెద్ద పెద్ద బండలు పడి ఉన్నాయి. ఓహో యూ కెన్ సీ దిస్ ప్యూర్ ఆఫ్ రోడింగ్. మీకు చూసే ఉంటారు, ఎవరైతే రారు ఇంత డేర్ చేసి కొండలకి ఈ బైక్ అంతా. ఇంకా ఇదే ఎండ్, మనం పైకి ఎక్కి తిప్పుకోనికి రాదు బండి. సో ఇక్కడ వరకు అయితే మన ఆఫ్ రోడింగ్ అయితే చూసాం కదా. ముందరికైతే చూసేద్దాం. ఓహో ఇంకా పెద్ద ఆఫ్ రోడింగ్ ఉన్నది, అంత పెద్ద టాస్క్లు అయితే వద్దు మనకి. చూసిల్లు కదా అక్కడ మీకు కనిపిస్తుందా, మీకైతే అటు కనిపిస్తుంది కదా కొండపైన ప్యూర్ ఆఫ్ రోడ్ అది. ఇక దానికంత మనం టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మనం మీకు తెలిసిందే మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, అవి జారిపడ్డాం అనుకో కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి. కాబట్టి మనం ఎంత లిమిట్లు ఉండాలో అంతే ఉండాలి, అంతకు మించి పోవద్దు. సో ఇది మన వీడియో, మన ఫస్ట్ రివ్యూ అయితే బైక్ గురించి మీరైతే చూశారు కదా. దిస్ ఈజ్ అవర్ SD అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్లే. ఇక నుంచి మనం అయితే వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి. మీరైతే ఫాలో అయ్యి షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం వినయ్ రెబల్ అనే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మా కిందికి ఇలా వీడియో తీయాలా? తీయ అక్కడ ముందడి ఆఫ్ చేయనా.
చూశారు కదా, ఇది మన బైక్ రివ్యూ అయితే. మరిన్ని వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, కింద కామెంట్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్. పైకి పోతే